మార్గాజుల పరీక్షలు అయిపోయాయి. పిల్లలు, తల్లిదండ్రులు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సందర్భంలో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు 10 మంది చెప్పే విషయం గురించి ఆలోచించకుండా పిల్లవాడికి ఏదంటే ఇష్టం అనే విషయం గురించి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎటువంటి కోర్సులని ఎంచుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనే విషయం గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. మొదటగా దేని గురించి అయినా సరే ప్రశ్నిస్తేనే తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రశ్నించండి, తర్వాత విశ్లేషణ చేయండి, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విద్యార్థి యొక్క లక్ష్యాలన్నీ ఇక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొన్ని సందర్భాలలో విద్యార్థికి ఏదంటే ఇష్టమో, మీ పిల్లాడికి ఏది చేస్తే బాగుంటుంది అని అడిగే ప్రయత్నం చేయండి. ఏం చేస్తాను అనుకుంటున్నావు అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాతనే నిర్ణయం తీసుకోండి. మరీ ముఖ్యంగా ఈ 2 నెలల సమయం ఉంటుంది. నెక్స్ట్ కోర్సులో జాయిన్ కావడానికన్నా ముందు ఈ ఉన్న 60 రోజుల సమయంలో అద్భుతమైన నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకునే విధంగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే వెసులుబాటుని కల్పించే ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోతే ఎటువంటి కోర్స్ చేసినా కానీ అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ హాలిడేస్లో వీటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి.